వామిటింగ్స్ అవుతుందా? ఎట్లా పౌడర్ పాలు ఏమైనా ఇస్తున్నారా? ఏం లేదు. ఆవు పాలు అట్లాగే ఏం లేదు కదా? సరే, అంతులు కాదు, తాగింది లోపల పోలేదు, సరేనా? అదేం పర్లేదు. అదేం చేయాలంటే పాపని ఎత్తుకోండి, ఇట్లా ఇట్లా ఎత్తుకోండి. మీరు ఒక్కొక్కసారి పాలు ఇచ్చిన తర్వాత తడుతున్నారా? ఎంతసేపు తడుతున్నారు? 15 minutes దాకా. ఎట్లా తడుతున్నారు చూపించండి. సరిపోదు, ఇట్లాగా చెయ్యి ఇట్లా పెట్టుకునేసి ఉండండి చెప్పిస్తాను. అంత సౌండ్ రావాలి, ఏం అవ్వదు, సరేనా? కింద నుంచి పైకి దాకా, ఎందుకంటే వాళ్ళకి కడుపులోకి పోయేది అంత ఈజీగా పోదు చిన్న పిల్లలకి. సో అట్లా మీరు తట్టితే మొత్తం ఆ సౌండ్ రావాలి బయటకి. 15 నిమిషాల దాకా తట్టేసి కొంతసేపు కూర్చోపెట్టాలి, లేకపోతే మీ పైన పెట్టుకోవాలి ఒక అరగంట దాకా. వెంటనే మీరు కింద పెడితే ఖచ్చితంగా వాంతులు అవుతాయి, సరేనా? అదేం ఇబ్బంది లేదు. మనకి వైద్యం అనేది పెద్దవాళ్ళు చేసేటట్టు కాదు. చిన్న పిల్లలకి 15 సంవత్సరాల దాకా ఉండే పిల్లలకి చాలా ఒక్కొక్కటిగా మనం చూసి ఏది అవసరమో ఏది అవసరం లేదో అదంతా చూసేసి వైద్యం ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఏదో ఒక పెద్ద 10 లిస్టు పెట్టేసి ఇన్ని మందులు ఇచ్చేసి పంపు చేస్తారు. అలా కాదు, చిన్నపిల్లలకి అనేది ఏది అవసరమో అది మాత్రం ఇస్తే చాలు. మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, వేరే ప్రాబ్లమ్స్ అదే ఎక్కువ వస్తూ ఉన్నాయి మాకు. సో ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేసి మంచిగా చిన్నపిల్లలు ఉండే డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. ఇది వచ్చేసి మా మామయ్య దగ్గర మా అందరి విషెస్ తో బ్లెస్సింగ్స్ తో ఇంక మాట ఇదే క్యాంప్. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చాలా క్యాంప్స్ పెడతాము, హాస్పిటల్ కూడా పెట్టిస్తాము చిన్నపిల్లల కోసం ఒక్కటి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పులివర్తి త్రిష్యారెడ్డి, పులివర్తి నాని గారి కోడల్ని. నేను ఒక చిన్నపిల్లల డాక్టర్, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మా మావయ్య గారి గురించి చాలా బాగా తెలుసు. ఆయన చాలా చాలా మంచి వ్యక్తి. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం, ప్రజల కోసం ఆయన చాలా కష్టపడి ఉన్నారు. చంద్రగిరి ప్రజల కోసం, అభివృద్ధి కోసం చాలా పోరాడుతున్నారు. మావయ్య గారి బ్లెస్సింగ్స్ తో చిన్న పిల్లల కోసం 3 ఉచితంగా మెడికల్ క్యాంప్స్ చేయడం జరిగింది. ఇంకా కూడా చేస్తాము. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మా మావయ్య గారు, పులివర్తి నాని గారి కోసం ఖచ్చితంగా ఓటు వేయండి. సైకిల్ గుర్తుకి ఓటు వేయండి. మంచితనంని గెలిపిద్దాం, అభివృద్ధి సాధిద్దాం. థ్యాంక్ యూ.